హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే వెరీ బేసిక్ స్టేట్మెంట్, మనం అన్ని క్వరీస్లో ఎక్కువగా యూజ్ చేసే స్టేట్మెంట్ ఇది. సింపుల్గా చెప్పాలంటే మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, దానిలో నుంచి స్పెసిఫిక్ డేటాని, మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ డేటా కోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే సెలెక్ట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నాకు ఒక గ్రూప్ ఆఫ్ 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఐ వాంట్ ద నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ దట్ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్ నేమ్, ఏజ్ నాకు లిస్ట్ కావాలి 60 మంది స్టూడెంట్స్ది. అప్పుడు ఏం చేస్తాను, ఆ డేటాబేస్లో నేను వెతుక్కొని వెళ్ళి సింపుల్గా ఒక క్వెరీ రాస్తాను. సెలెక్ట్ నేమ్, ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ అనేది డేటా టేబుల్. ఓకే, నేమ్ అండ్ ఏజ్ అనేవి ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్. ఒకవేళ నువ్వు ఇక్కడ నేమ్, ఏజ్ కాకుండా ఇంకొన్ని కాలమ్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. సపోజ్ వాళ్ళ మార్క్స్ కూడా నీకు కావాలి, సో మార్క్స్ ఇవ్వచ్చు. లేదు వాళ్ళ అడ్రస్ కూడా కావాలి, అడ్రస్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కావాలి, లేకపోతే రూల్ నెంబర్ కావాలి, రూల్ నెంబర్. సో ఇట్లా ఏవే కాలమ్స్ నువ్వు కావాలనుకుంటున్నావో ఆ కాలమ్స్ అన్నీ ఇవ్వచ్చు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ది అబోవ్ స్టేట్మెంట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద నేమ్, ఏజ్, మార్క్స్ అండ్ అడ్రస్, రూల్ నెంబర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టూడెంట్ టేబుల్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరిన్ని ఎగ్జాంపుల్స్ అండ్ మరిన్ని కాన్సెప్ట్స్ గురించి చూద్దాము. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి.